ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి సార్. చెప్పండి. అంటే మీరైనా నేనైనా ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో అనేక పోరాటాలు చేసిన యోధులను మనం ఏదో మర్చిపోతామంటే తీసేస్తామంటే కుదరదు. ఈరోజు అనేక మంది ఊర్లలో పోరాటాలు చేశారు, ఎవ్వరు దాన్ని కాదనట్లేదు. అక్కడ రామానంద తీర్థ గారు, వందే మాత్రం రామచంద్రరావు గారు, ఆ తర్వాత షోయబుల్లా ఖాన్, ఇప్పుడు ఇందాక మిత్రుడు చెప్తున్న షేక్ బందగి, వీళ్ళందరూ కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇక్కడ మతం ఎక్కడ? షేక్ బందగి ఉన్న షోయబుల్లా ఖాన్ ఏ మతస్థుడు? అదే అంటున్నాం సార్. మేము కూడా అదే అంటున్నాం. ప్రతిసారి బీజేపీ పార్టీ హిందుత్వం ముసుగులో సార్, బీజేపీ ఏ రోజు కూడా ఇప్పటి వరకు విమోచన దినోత్సవం గత 25 సంవత్సరాలుగా జరుపుతున్నా కూడా ఏ రోజు కూడా ఎక్కడ కూడా నిజాం ముస్లిం కాబట్టి మిగతా హిందువులను చంపాడు అనే డిస్కషన్ ఎక్కడ జరగలేదండి. నిజాం ఒక నిరంకుశ పాలకుడు. కాకపోతే ఎప్పుడైతే ఒక 14-15 నెలల రజాకర్ల దారుణ మారణకాండ జరిగిందో అది మత ప్రాతిపదిక జరిగింది. అది రజాకర్. ఇక్కడ ఉన్న కాసిం రజ్వీ మాట్లాడిన మాట, మీరు ఉస్మాన్ అలీ ఖాన్ అంటే నిజాం 7 ఏం మాట్లాడాడు ఆయన? జిహాద్ అన్నాడు. జిహాద్ అంటే ఏంది? ఒక మత యుద్ధమా కాదా? మీరు చెప్పండి. జిహాద్ అని ఎప్పుడైతే అన్నారో అప్పటి వరకు నిజాం వ్యతిరేక పోరాటం, రైతాంగ పోరాటము, ఆ తర్వాత ఊర్లలో జరిగిన పోరాటము, ఆ తర్వాత నిర్మల్లో 1000 మందిని ఉరివేసిన చరిత్ర, ఇవన్నీ మనము అనేక సంవత్సరాలుగా చదువుకుంటున్నాం, చూస్తున్నాం, దాంతో ఇన్స్పైర్ అవుతున్నాం, అందు గురించి రాజకీయాల్లోకి వచ్చినాం. కానీ ఎప్పుడైతే ఒక జిహాద్ అని ఎప్పుడైతే మేము మా జెండాను అంటే మన కాసిం రజ్వీ ఏదైతే చెప్పాడో పంతం అంటే నేను గోల్కొండ కోట మీద కాదు ఎర్రకోట మీద నేను ఎగరేస్తా, మొత్తం ఇండియా సంబంధించిన గవర్నమెంట్ ని చంపేస్తా అని ఎప్పుడైతే ఆయన శపథం చేసి ఊర్ల మీద మడి అమ్మాయిలను పెద్దవాళ్లను చూడకుండా అత్యంత దారుణంగా కిరాతకంగా ఓన్లీ హిందువులను ఏరికోరి చంపడం జరిగిందో దాన్ని మాత్రమే భారతీయ జనతా పార్టీ అనేక సార్లు ఇప్పటికి చెప్తుంది, బరాబర్. ఎందుకంటే ఆ 16 నెలల కాలంలో జరిగిన రజాకర్ల దారుణ మారణకాండ, ఆ దారుణాలను అమర్నాథ్ గారు ఆ దారుణాలను అందరం ఖండిస్తున్న ముక్త కంఠంలో, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పటికీ మీరు ఆగండి, ఒక్క నిమిషం అమర్నాథ్ గారు ఆ దారుణాలు ఎవ్వరు కూడా సహించరు. దాంట్లో మరి ఇందాక పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు అది సాయుధ రైతాంగ పోరాటం. తర్వాత దాంట్లో కేవలం హిందూ ముస్లింలు అందరూ కూడా కొట్లాడిరండి తెలంగాణలో. మీరు అన్నట్టు దాంట్లో చిన్న డిఫరెన్షియేట్ చేస్తున్నా, అన్న రామానంద తీర్థ రైతాంగ పోరాటం కాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. రామానంద తీర్థ భాగ్యనగర్ ఆందోళన మీరు మొత్తం మీ సబ్జెక్ట్ కాదు. నేను మీ రామానంద తీర్థ గారు మీ సబ్జెక్ట్ తీసుకోలేదు. కుల మతాలకు అతీతంగా మా సబ్జెక్ట్ చరిత్ర మీదేంది మాదేంది? మీరు తెలంగాణలో లేరా? సరే అమర్నాథ్ గారు సంబంధం లేదంటారు. నేనేమన్నా మీరు వన్ సైడ్ చరిత్ర మాత్రమే తీసుకుంటారు. అక్కడ ఉన్నది బాగా పూర్తి స్థాయి చరిత్రను, దానిలో ఉన్న అమరవీరులను, వారి త్యాగాలను కొనియాలండి. అందరినీ మాట్లాడుతున్నామండి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. శ్రీనివాస్ గారు మల్లు స్వరాజ్యం అనే ఒక కమ్యూనిస్ట్ నేత యొక్క వారి కూతురు, సొంత కూతురే మా పార్టీలో ఉంది. ఆవిడ వారు మా ఆ భావజాలాన్ని నచ్చి మా పార్టీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. సొంత కూతురు. ఇక్కడ మనం డిస్కషన్ లో అంటే అమర్నాథ్ గారు ఒక్క నిమిషం అమర్నాథ్ గారు, దీంట్లో సరే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, దానికి నాయకత్వం వహించింది కేవలం హిందువులే కాదు ముస్లింలు కూడా ఉన్నారు. సో దాంట్లో మీరు ఇప్పటికీ కూడా ఈ సెప్టెంబర్ 17 రోజున ఈ అంశంలో మీరు మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం అంటే మతాలను వేరు చేసి అంటే ముస్లిం విమోచన హిందూ విమోచన అని మీరు ఎందుకు చదువుకుంటున్నారు సార్? లేని పదాలను యాడ్ చేసి ఇట్స్ అ లిబరేషన్, ఇట్స్ అ హైదరాబాద్ స్టేట్ లిబరేషన్ డే విచ్ ఇస్ నాట్ టోల్డ్ బై మీ. అప్పుడు స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారు ఏదైతే రాసుకున్న అంటే మనందరికీ కూడా రిఫరెన్స్ బుక్ ఏదైతే ఉందో ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ లో చాలా కేటగారికల్ గా విపి మీనన్ గారు రాసిన పదం అది మీరో నేనో కాయం చేసింది కాదు, భారతీయ జనతా పార్టీ సొంత కవిత్వం కాదు. సాక్షాత్ అమర్నాథ్ గారు లిబరేషన్ అని చెప్పారు. అమర్నాథ్ గారు ఇదే నన్ను కంప్లీట్ అయ్యాను. ఒక 10 seconds నాట్ మోర్ దెన్ 19 అంటే ప్రేక్షకులకు తెలవాలి డేట్. 1948 సెప్టెంబర్ 17 రోజు లిబరేషన్ జరిగింది. 1949 నవంబర్ లో
యాక్సిడెంట్స్ అంటే యాక్సిడ్ చేస్తున్నట్టు యాక్సెప్టెన్స్ లెటర్ నిజాం ఫర్మాన్ 1949 అంటే దాదాపు 11 నెలల తర్వాత జరిగింది. ఆ తర్వాత ఇంకొక 10 నెలల తర్వాత 1952లో ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగినాయో అప్పుడు ఆయన రాజ్ ప్రముఖ్ గా నిర్ధారించబడ్డ నెహ్రూ గారు చేసిన పని అది. అది ఎక్కడ కూడా సర్దార్ పటేల్ కి అప్పటికే సర్దార్ పటేల్ గారు చనిపోవడం జరిగింది. రైట్ ఒక్క నిమిషం. డేట్లను మారుస్తాం, మా ఇష్టం ఉన్నట్టు చేస్తారు. రాహుల్ గాంధీ మాట్లాడినట్టు మా కాలంలో అప్పుడు నెహ్రూ గారు వెళ్ళి అదేంటది గాంధీ గారికి సపోర్ట్ గా మాట్లాడండి అని చెప్పినట్టే ఉన్నది ముచ్చటంతా. రైట్ ఒక్క నిమిషం. అమర్నాథ్ గారు, చరిత్ర వాస్తవాలు ఎవరు మార్చలేనివి సార్. రైట్ ఓకే. అమర్నాథ్ గారు, పాపారావు గారు, చెప్పండి. తెలంగాణకు ఎన్ని స్వాతంత్ర దినోత్సవాలు ఉన్నాయి? మనం ఆగస్ట్ 15న మనం జాతీయ జెండా ఎగరేయాలా, సెప్టెంబర్ 17న ఎగరేయాలా, లేకుంటే ఇందాక పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం జరిగింది కనుక ఆ రోజు ఎగరేయాలా? మరి ఒకే రాష్ట్రంలో ఎన్నిసార్లు జాతీయ జెండాలు ఎగరేయాలి? ఇదే క్రమంలో మరి కాశ్మీర్ అంశం తీసుకున్నప్పుడు కావచ్చు, తర్వాత ఇండియాలో. సో మొత్తానికి అది స్వయం ప్రతిపత్తిగా ప్రకటించడం కావచ్చు. సో ఈ దేశానికి ఒకటే జెండా, ఒకటేసారి జెండా వందనం జరగాలి. కానీ ఈ రకరకాలుగా జరపడాన్ని దీన్ని ఎట్లా చూస్తాం సార్? కేవలం రాజకీయాల కోసం సార్ ఒకటే సార్ అని మీరు ఎందుకు మీరే రాజ్యం అని రాసుకుంటున్నారు శ్రీనివాస్ గారు? సార్ 2 సార్లు మనం ఆల్రెడీ జరుపుకుంటున్నాం మొత్తం దేశం అంతా. మీరు రాజ్యాంగంలో ఎక్కడ ఒకటేసారి జరపాలి అని ఎక్కడ లేదు సార్. దయచేసి మీరు కొత్త విషయాలను అడగకండి. మళ్ళా మీరు ఆగండి. అమర్నాథ్ గారు, అమర్నాథ్ గారు మీరు ఆగండి, మీరు ఆగండి. శ్రీనివాసరావు గారు, అమర్నాథ్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. పాపారావు గారు, జెండా ఎన్నిసార్లు ఎగరవేయాలనే విషయం చెప్తున్నా. ఓకే 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 ఓకే. ఆగస్ట్ 15 ఈజ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ డే. ఓకే ఓకే. జెండా ఎన్నిసార్లు ఎగరవేయాలనే ప్రశ్న ఎన్నిసార్లు ఎగరవేయచ్చు. ఓకే ఒక్క నిమిషం, మీరు ఆగండి. పాపారావు గారు, నేను అమర్నాథ్ గారు చెప్పింది కరెక్ట్. జెండా ఎన్నిసార్లు అయినా ఎగరేయచ్చు, రోజు కూడా ఎగరేసుకోవచ్చు జెండా. ఎందుకంటే ఇది సింబల్ ఆఫ్ ద కంట్రీ, అది దానికి ఇన్నిసార్లు లిమిటెడ్ లేదు. దాని గురించి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశంలో అది కాదు, రకరకాలైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ సందర్భాలు వేరు. ఒకే రాష్ట్రం, ఒకే దేశంలో ఉంది ఈ రాష్ట్రం, ఒకే రాష్ట్రం. కానీ ఏంటంటే ఇక్కడ సందర్భాలు వేరు కాబట్టి ఆ సందర్భానుసారంగా గౌరవించుకోవడానికి ఎగరేసే జాతీయ పతాకం కాబట్టి అది ఎగరేయటం తప్పేం కాదు. ఎన్నిసార్లు అయినా ఎగరేస్తారు. అయితే ఇక్కడ మిత్రులు చెప్పేదానిలో ఏంటంటే, ఆయన చెప్పేదానిలో ఆ 18 నెలల కాలం ఏదో చెబుతున్నారు కదా, ఆయన ఆ కాలంలో ఇది మతంగా ఘర్షణ జరిగింది అనే దగ్గర నేను అనేది ఏంటంటే, రెండు పక్క అంటే అటుపక్క ఉన్న వాళ్ళంతా ముస్లింస్, ఇటు పక్కన ఉన్న వాళ్ళంతా హిందువులుగా జరగల. అది నేను చెప్పేది. ఇందా మిత్రులు చెబుతుంది కూడా అదే. అంతా ఇది హిందూ ముస్లిం ఘర్షణగా జరగల. అన్ని మతాల వాళ్ళు రజాకారులకు వ్యతిరేకంగా పోరాడారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు రజాకారులకు. ఆ మాటకు వస్తే అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన చంద్రరాజేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పుచ్చలపల్లి సుందరయ్య, ఆ రోజు పరిస్థితి కమ్యూనిస్ట్ ఉద్యమంగా ఉన్న రోజు వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా నాయకత్వం వహించి పోరాటంలో ఉన్నారు. మరి ఎవరు మగ్దుం మొయిద్దీన్ పాత్ర గురించి ఒకసారి చెప్పాలని అమర్నాథ్ గారిని రజాకారులకు వ్యతిరేకంగా ఆయన పోరాడలేడా? ఆయన ముస్లిం కాదా? ఆయన పోరాడలేదా? ఇట్లా చాలా మంది పేర్లు చెప్పుకోవచ్చు. మరి మగ్దుం మొయిద్దీన్ కాదంటే అది తర్వాత మాట్లాడుకుందాం, అది వేరే విషయం, మళ్ళీ ఇంకో చర్చ చేద్దాం. కానీ అది ఎందుకంటే ముస్లింలు కూడా అది ఒక అణచివేత, దానికి మతంతో సంబంధం లేదు. ఇందా అమర్నాథ్ గారు మాట్లాడినప్పుడు ఒక మాట ఏం చేశారంటే, ఆ ప్రాంతాలు కులాల వారీగా విభజిస్తున్నారంట. కానీ చాలా తెలివిగా మతాలు అనే మాట వదిలిపెట్టారు. ఎందుకంటే వీళ్ళు మతాల వారీగా విభజిస్తారు. ఎవరైనా కులాల వారీగా విభజించే వాళ్ళు ఉన్నారు, పార్టీలు చేస్తున్నాయి కొన్ని పార్టీలు కులాల వారీగా జనాన్ని విభజించడం అనేది. ఈయనేమో తెలివిగా మతాల వారీగా అనేది వదిలిపెట్టి ప్రాంతాల వారీగా కులాల వారీగా జనాన్ని విడగొడుతున్నారట. మీరు ఎవరిని ఏ రకంగా విడగొట్టద్దు. మీరు ఉన్న యాక్చువల్ విభజనలు ఏంటి? ప్రజలకి అనుకూలమైన పాలన, ప్రజల్ని యాక్చువల్ గా నష్టపరుస్తుంది ఏంటి? దానికి వ్యతిరేకంగా పోరాడదాం. దీనిలో కులాలు మతాల ప్రశ్నకి లేదు. మీకు కులాల విభజన వద్దు కాబట్టి అది ఉండకూడదు, ప్రాంతాల విభజన వద్దు కాబట్టి అది ఉండకూడదు, లేకపోతే మతాల విభజన కావాలి కాబట్టి అది ఉండాలంటే అట్లా వద్దు. ఏ విభజన అయితే నిజమైందో, ఏ విభజన వల్ల ప్రజలకి నష్టం జరుగుతుందో ఆ విభజన ప్రకారం అంటే మరి పేదవాళ్ళు వస్తే పేదరికానికి కులమే ఉంది, మతమే ఉంది. పేదరికానికి కులమే ఉంది, మతమే ఉంది. అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు. అదే కదా యాక్చువల్ భూమి మీద సమస్య ఏంటి? దేవుడు సరే, దేవుడు చర్చ, దేవుడు ఉంటాం, భగవంతుడు, మతం అదొక చర్చ, ఆధ్యాత్మికత ఇదొక చర్చ. కానీ భూమి మీద బతుకుతున్నాం కదా, ముందు ఇక్కడ బతుకుండాలి కదా, మిగతా ఎన్ని చేయాలంటే ఆ భూమి మీద బతకడానికి కావాల్సిన అవసరాలకి అడ్డం వస్తుంది ఏంటి? ఎవరు సమస్యాత్మకంగా ఉన్నారు? సో ఇది ఆ రోజు జరిగింది కూడా భూమి కోసం. తెలంగాణ సాయుధ పోరాటం ప్రధానంగా భూమి సమస్య, భూమి కోసం భుక్తి కోసం. నినాదమే చూడండి, భూమి కోసం భుక్తి కోసం జరిగింది తెలంగాణ సాయుధ పోరాటం.
వీళ్ళు పోనీ ఇందాక చెబుతున్నారు మేము గత 8 సంవత్సరాలుగా మాత్రమే కదా ఉంది, మేము పుట్టక ముందు జరిగిన దాని గురించి. మీరు పుట్టక ముందే తీసే సినిమాలు కూడా ఉన్నాయి కదా తెలంగాణ సాయుధ పోరాటం గురించి. మీరు పుట్టక ముందు ఈ డిస్టార్షన్స్ అనేవి అంటే మీరు అనుకున్న వర్షన్స్ అనేవి లేవు కదా. మరి అప్పుడే భూమి కోసం భుక్తి కోసం సినిమాలు వచ్చినాయి తెలంగాణ సాయుధ పోరాటం. అది కూడా కాదు కానీ నేను ప్లస్ ఒకటి ఇది కూడా చెబుతాను, వీళ్ళు పుట్టక ముందు అనేది లేదు. వీళ్ళు 1925లో పుట్టారు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ ని వీళ్ళు ఇప్పుడు బయట తిరస్కరించిన వాళ్ళు కూడా తిరస్కరించలేరుగా. నేను ఆర్ఎస్ఎస్ అచ్చంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒకటంటలాగా, కానీ ఆర్ఎస్ఎస్ అనేది వెనకాల ఉంది, సైద్ధాంతిక భూమికినిచ్చింది ఆర్ఎస్ఎస్ బీజేపీకి. అట్లాంటి ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో ఉంది. మీరు లేవు మేము అప్పుడు మేము సందర్భం లేవని చెప్పడం కూడా కుదరదు మీకు. మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. అందుకే మీ పాత్ర అడుగుతున్నా. మీ పాత్ర స్వాతంత్ర పోరాటంలో ఏంటి? మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా 25 నుంచి. స్వాతంత్ర పోరాటంలో మీ పాత్ర ఏంటి? పోనీ రజాకారులు అని మీరు చెబుతున్న మతం ప్రకారం జరిగిన దానిలో మీ పాత్ర ఏంటి? మీరు పోషించిన పాత్ర ఏంటి ఆ పోరాటంలో? తెలంగాణ సాయుధ పోరాటంలో మీరు పోషించిన పాత్ర ఏంటి? మీ పాత్ర ఎక్కడ ఉంది? ఎంత ఉంది? ఎవరిది ఎంత పాత్ర? పోనీ కమ్యూనిస్టుల పాత్ర ఎంత? మీ పాత్ర ఎంత? ఇతరుల పాత్ర ఎంత? అంతకుముందు చరిత్ర ఆగండి. అంతకుముందు స్వాతంత్ర పోరాటంలో మీ పాత్ర ఎంత? ఎన్ని కూడా చెప్పాలి. మీరు అంతే మీరు ఇప్పుడే బుద్ధి ఉంటే మీరు అప్పుడే బుద్ధలా మీ పేర్లు మారిని, కానీ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. నారాయణ పవార్ అనే వ్యక్తి బాంబు వేసింటా లేదా? ఇవన్నీ అంగారక ఒకళ్ళ ఇతర కాదు మొత్తం పోరాటంలో ఒక పార్టీగా ఒక రాజకీయ శక్తిగా లేకపోతే కల్చరల్ ఆర్గనైజేషన్ పాత్ర ఒకళ్ళ ఇద్దరు సరే అన్ని వైపులా పోషించారు. కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది ఆ రోజు పాత్ర పోషించారు. కానీ ఉద్యమంగా దాన్ని నడిపింది కమ్యూనిస్టులు. అది నేను చెబుతుంది, ఉద్యమంగా దాన్ని నడిపింది కమ్యూనిస్టులు. పాపారావు గారు దయచేసి పుచ్చలపల్లి సుందరయ్య గారు రాసిన బుక్ నేను కూడా చదివి. వారు రాసిన బుక్ లో రామానంద తీర్థ ఉండడు, వందమదాన్ రామచంద్రరావు ఉండడు. ఆయన రాసుకుంది కమ్యూనిస్ట్ చరిత్ర, కమ్యూనిస్ట్ పాత్ర గురించి రాసుకున్నాడు ఆయన. అందుకే అది రాసుకున్నాడు. వారి చరిత్ర ఓన్లీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కు మాత్రమే లిమిట్ అయి ఉంటుంది. నేను అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన గవర్నమెంట్ గా అటు పివి నరసింహారావు గారిని గౌరవిస్తుంది, సర్దార్ పటేల్ గారిని గౌరవిస్తుంది, దీన్ దయాళ్ జీని గౌరవిస్తుంది, శ్యామప్రసాద్ ముఖర్జీని గౌరవిస్తుంది. అందరినీ గౌరవించాలని చెప్తున్నాం మనము. అసలు ఇప్పుడు సర్దార్ పటేల్ గారు ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని మేము చెప్పినామా? అట్లా చెప్పడం తప్పైతుంది కదా, అది వాస్తవం కాదు. మీరు కాదు విస్మరించబడ్డ వాళ్ళని యాడ్ చేసుకోండి. కొన్నిసార్లు వాళ్ళ నిజంగా పాత్ర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళని తొలగించి విస్మరించబడ్డ వాళ్ళనే పేరుతో నెహ్రూను తొలగించి పటేల్ తేవాల్సిన అవసరం మీకుందా? విస్మరించబడ్డాడు పటేల్ అని మీ ఉద్దేశం కాబట్టి యాడ్ చేసుకుంటే ఆ చరిత్ర చెప్పండి. నో అబ్జెక్షన్. మీరు అధికారంలో ఉన్నారు, దాన్ని కూడా యాడ్ చేస్తామంటే దానిలో ఉన్న సానుకూల అంశాలు అందరూ తీసుకుంటాం. కానీ నెహ్రూని విమర్శించడం కోసం పటేల్ ఇది అవుతుంది ఉంది, దాని దగ్గర మాకు అభ్యంతరం. మీరు కొంతమందిని పక్క దోసేయడానికి కొంతమందిని తెచ్చి కొత్తగా కొంతమంది తెచ్చేది అది అభ్యంతరకరం. కానీ మీరు కొత్తగా యాడ్